అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ఈరోజు వాగ్దానము గలతీయులకు 3వ అధ్యాయము 8వ వచనము. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు. ఆమెన్. ఈ వాగ్దానము దేవుడు అబ్రహాముతో ఆ రోజు చేశారు కదా, అదేవిధంగా ఇదే వాగ్దానం ఈరోజు మనకి కూడా చేస్తున్నారు. ఏంటంటే మనము అన్యజనులందరి ముందు మనం ఆశీర్వదింపబడతామంట. అది ఎవరి వల్ల సాధ్యం? కేవలం యేసే వల్ల మాత్రమే సాధ్యము. అయితే ఇక్కడ దేవుడు విశ్వాసం గురించి కూడా మాట్లాడుతున్నాడు. విశ్వాసంలో మనం ఎలా ఉండాలి అని చెప్పి ఇక్కడ అబ్రహాము విశ్వాసం ఎలాగా ఉండింది అని చెప్పి కూడా ఇక్కడ మనం 6, 7, 8, 11 వచనంలో మనం చూడొచ్చు. ఒక్కసారి మనం ఆ వచనాలను చదువుకుందామా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి, నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. ధర్మశాస్త్రము చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడను సంగతి స్పష్టమే. ఏలయనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆమెన్. ఎంత చక్కటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి కదా. నీతిమంతులంట విశ్వాస మూలంగా మాత్రమే జీవించాలంట. అలాగే విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని పిలువబడతామంట. అంతేకాకుండా ధర్మశాస్త్రమే పాటిస్తే మనం నీతిమంతుడని చెప్పి తీర్చబడమంట. కాబట్టి మనం ఒక్క వాక్యమే చదువుకుంటా వెళుతూ, మనము ప్రార్థన చేస్తూ వెళ్తూ, మనం సంఘంలో సహవాసం కలిగి జీవిస్తూ ఉంటే మనం నీతిమంతులం అయిపోం. ఎప్పుడు నీతిమంతులం అవుతామంటే యెహోవా ధర్మశాస్త్రాన్ని మనం పాటించినప్పుడు కదా. మనం ఏదైతే వాక్యం వింటామో అది మన జీవితాల్లో మనము ఏదైతే పాటిస్తామో ఇతరులకు అది ఎప్పుడైతే కనపరచబడుతుందో, మన డైలీ లైఫ్ ప్రాక్టీస్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం నీతిమంతులుగా ఎంచబడతాం. అదేవిధంగా మనము దేవుని యందు విశ్వాసం కలిగి ఎప్పుడైతే జీవిస్తామో ప్రతి విషయంలో కూడా దేవుడు అది అంటాడు కదా, నా మీద నీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఒక కంబలి చెట్టును కూడా మనం పెరికి వేస్తామంట. కాబట్టి అటు విశ్వాసాన్ని మనము కలిగి ఉందాం. ఇతరులకు కూడా అటు విశ్వాసాన్ని గురించి మనం ప్రకటన చేసేవారుగా మనం ఉందాం. ఈ చిన్ని వాగ్దానాన్ని మీ జీవితాల్లో నెరవేర్చబడుగాక. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీకు ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే దయచేసి కమెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.